మై ఎమ్మెల్యే అని 2 సార్లు ఎందుకు రాశారండి? మీరు మాటీ అవార్డ్స్ అని ఒకటి చేస్తారు కదా, అందులో TEAలో టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ అవార్డ్స్ అని వస్తుంది, మళ్ళీ అవార్డ్స్ అని ఎందుకు అంటున్నారు? నాకు కావాలి, ఐ న్యూ ఇట్, నాకు చాలా అవసరంగా కావాలి, ఐ న్యూ ఇట్. సో ఎమ్మెల్యే అంటే మై లవ్లీ ఏంజల్, మై లక్కీ యాపిల్. ఓ, సో ఇప్పటి నుంచి అలా కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. దీనికి వేరే ఎమ్మెల్సీ కూడా ఉందా అండి ఏమైనా? డబ్బులు ఇస్తే అది కూడా రాస్తాం. అరవింద్ గారిని అడుగుతాం అయితే. చెప్పండి ఈ సాంగ్ గురించి మాకు. పడిలేచిన సముద్ర తరంగం అల్లకల్లోలాన్ని కూడా కోలాహలంగా మార్చిన సంకల్ప మారుతం, తుఫాను తుక్కు రేగొట్టిన ఉక్కు నగరం విశాఖ ప్రజలకి నమస్కారం. ఎప్పుడైనా చిన్న చిన్న ఓటములు ఎదురైనప్పుడు నిరుత్సాహంతో ఉంటే ఒక్కసారి విశాఖ ప్రజలను తలుచుకుంటే చాలు, విజయాల వంతట మా ముందు వాళ్తాయి. ఇలాంటి ప్రాంతంలో ఈ వేడుక జరగడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ఎమ్మెల్యే పాట మై లవ్లీ ఏంజల్, ఈ పాట రాయడానికి కారణం ఏంటంటే, అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి అమలాపురంలో సగటు యువకుడు వరకు అందరూ తన గర్ల్ ఫ్రెండ్స్ని, భార్యల్ని, జీవిత భాగస్వాముల్ని ఎమ్మెల్యే అని పిలుచుకోవాలన్న ఉద్దేశంతో ఈ పాట రాయడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అదే జరుగుతుందని నమ్ముతున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన బోయపాటి శ్రీను గారికి కృతజ్ఞతలు, మంచి బాణి ఇచ్చిన తమన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తుంది. మీరు అలాగే మీ ఆవిడని పిలుస్తూ ఉంటారా? లేదండి, వేరే వేరే పేర్లు. మీరు ఎంతైనా లిరిక్ రైటర్ కదా, ఎన్ని పేర్లైనా పెట్టుకోగలరు. అసలు పేరు గుర్తుందిగా? ఒక్కో పేరుని ఒక్కో పాటకు వాడుకోవాలి, ఇది ఒక పేరు, ఇంకా చాలా పేర్లు వాడుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు.